ఇటీవలి కాలంలో బీజేపీ ఒక ప్రచారం చేస్తూ ఉంది. తన యొక్క సోషల్ మీడియా ఖాతాల్లో అలాగే బీజేపీ నాయకులు కూడా పలు స్పీచ్ల్లో చెప్తూ ఉన్నారు. 8 కోట్ల ఉద్యోగాలను సృష్టించామని చెప్పి. ప్రత్యక్ష, పరోక్ష ఇలా అన్ని రకాల కేటగిరీల్లో కలిపి ఆ లెక్కను చెప్పారేమో. పూర్తి వివరాలతో చెప్పాల్సి ఉండే. అయితే దీనిపైన విపక్షాలు దుమ్మెత్తిపోస్తూ ఉన్నాయి. తాజాగా ప్రియాంక వాద్రా ఏమన్నారో చూద్దాం. 8 కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించామని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఫైర్ అయ్యారు. యువత దృష్టిని మరల్చడం మాని కొత్త ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలిపారు. ఈ మేరకు ఆమె ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇటీవల ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో మోదీ గారు చెప్పారు ఇలాగా. కానీ అదే ముంబైలో జరిగిన తాజా ఘటన నిరుద్యోగం ఏం స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 25 ఖాళీల కోసం లక్షలాది మంది నిరుద్యోగులు తరలి వచ్చారు. నిజంగానే మీరు రికార్డు సృష్టిస్తే సమస్య ఇంత తీవ్రంగా ఎందుకు ఉంది అనేది ఆమె ప్రశ్న. కాబట్టి ఇప్పటికైనా బూటకపు వాగ్దానాలు చేయడం మానుకోవాలని సూచిస్తూ ఉన్నారు. దేశ యువత గురించి ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ప్రియాంక వాద్రా. కోట్లాది కొత్త ఉద్యోగాలు ప్రస్తుతం అవసరమని ఈ మేరకు ఆమె వెల్లడించారు.